సాక్షాత్తు ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశపుని సంహరించేటప్పుడు తన చేతులకి రక్తం అంటుతుంది. ఆ రక్తపు చేతులు ఈ నీటి గుండంలోనే కడుగుతారు. దీనిని రక్తగుండం అని పిలుస్తారు. ఇప్పటికీ అక్కడ ఎర్రగా రక్తంలాగా నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని అహోబిలంలో ఉంటుంది. ఈ రక్తగుండాన్ని చూడాలంటే అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి వారి ఆలయం దగ్గరికి చేరుకోవాలి. ఆ ఆలయం పక్కనే ఈ రక్తగుండం ఉంటుంది. ఆ రక్తగుండాన్ని చూసిన తర్వాత పక్కనే ఉగ్రస్తంభానికి వెళ్లే దారి ఉంటుంది. ఈ దారి మాత్రము వెళ్ళడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. అలా దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభానికి అయితే చేరుకోవాలి. ఈ ప్రదేశంలోనే హిరణ్యకశపుని చంపడానికి నరసింహస్వామి వారు ఒక ఉగ్రస్తంభం నుంచి చీల్చుకొని మరి వస్తారు. ఇక్కడ సాక్షాత్తు ఆ నరసింహస్వామి పాదాలు కూడా ఉంటాయి. ఆ స్వామివారి పాదాలని దర్శించుకునేటప్పుడు మాత్రము ఏదో తెలియని శక్తి మన లోపలికి ప్రవహించినట్టు అనిపిస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన ప్రదేశానికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి.